హైదరాబాద్ లో మరో గంటలో భారీ వర్షం కురవనుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్బీ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, చార్మినార్, మలక్పేట్, మహిదీపట్నం, నాంపల్లి, ఖైరతాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 2 రోజులుగా హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తుతోంది. సరిగ్గా కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను రంగంలోకి దించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు హైదరాబాద్ కి కూడా రానున్న 2 రోజులు, ఇవాళ రానున్న మరో 2 రోజులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు మూసి ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంత ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్నారు. జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది ఇప్పటికే అలర్ట్ అయ్యారు. అవసరమైతేనే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరదల నేపథ్యంలో హిమాయత్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారింది. దీంతో హిమాయత్ సాగర్ 8 గేట్లను 3 అడుగుల చొప్పున వాటిని ఎత్తి నీటిని అయితే కిందికి వదులుతున్నారు అధికారులు. ఇలాగే వరద కనుక కంటిన్యూ అయితే హిమాయత్ సాగర్ వరద గేట్లు కూడా అన్ని గేట్లను ఎత్తేందుకైతే నిర్ణయించారు. ఇందులో భాగంగా బండ్లగూర జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అయితే ఇప్పటికీ అప్రమత్తమైంది. కాలనీలు, బస్తీలు, మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి హైదరాబాద్ కి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మూసి తీర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ చేసింది. ఇప్పటికే మూసి ఉగ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో ఆందోళన పరివాహక ప్రాంత ప్రజలైతే ఆలోచిస్తున్నారు. హిమాయత్ సాగర్ 8 గేట్లు ఇప్పటికీ ఎత్తేశారు. పరిస్థితిని బట్టి కూడా 9 గేట్లు మరొక అంటే రేపటి వరకే ఇంకొక గేటు అంటే స్టెప్ బై స్టెప్ గేట్లు ఎత్తివేసే ఆలోచనలు అధికారులు ఉండడం. ఇంకొక పక్క ఇటు హైదరాబాద్ తో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా నిన్నటి నుంచి దంచి కొడుతూ ఇవాళ ఉదయం కూడా దాదాపు 10 గంటల నుంచి 12 గంటల వరకు పటాన్చెరు, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. అయితే కాసేపట్లో దాదాపు 6 గంటలకి మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా పొడిగా ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ చిన్నపాటి ముసురు వాతావరణమే కనిపించింది తప్ప పెద్దగా వర్షం లేదు. కానీ రానున్న 2 గంటలు అంటే దాదాపు సాయంత్రం 6 గంటలు లేదా 7 గంటల పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షం ఉన్నట్టయితే తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వైశాలి దాదాపు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, హైటెక్ సిటీ, కోకాపేట్, గచ్చిబౌలి లాంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ కి ఎలాంటి ఆంక్షలు లేకుండా నిన్న మొదటి చూస్తున్నట్టయితే హైడ్రా అధికారులు అవ్వచ్చు, అలాగే ట్రాఫిక్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తూ కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలి ఐటీ ఎంప్లాయీస్ కి. అలాగే స్కూల్స్ కూడా చూస్తున్నాం మనం. నిన్నటి నుంచి కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలన్నింటికి కూడా నిన్నటి నుంచి సగం పూట స్కూల్సే ఉంచారు. దాదాపు నిన్న ఇవాళ అయితే సగం పూట స్కూల్స్ కంటిన్యూ చేశారు. ఇక రేపటి నుంచి హాలిడేస్ కూడా ఉన్న నేపథ్యంలో వీకెండ్ కావడం, శని ఆదివారాల్లో వీకెండ్ కావడం నేపథ్యంలో దాదాపు కొంత మెరుగుపడే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా ఇటు ఎల్బీనగర్ విషయానికి వస్తే కూడా ఎల్బీ నగర్ లో కూడా రాత్రి అటు ఇవాళ సాయంత్రం 6 గంటలు 7 గంటల పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఎల్బీ నగర్ నుంచి విజయవాడకు వెళ్లే రూట్లు కూడా దాదాపు సూర్యాపేట్, చౌటుప్పల్, నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే చౌటుప్పల్లో కొన్ని ఏరియాల్లో వాగులు పొంగిపోయి రోడ్లపైకి రావడంతో కూడా వాహనాలు కొన్ని పోలీసులు కూడా అలర్ట్ చేస్తూ వాహనాలకు కొన్ని అనుమతించలేదు. అధికారులు కూడా అప్రమత్తమై దాదాపు 2-3 గంటలు వేచి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నిన్న. అలాగే ఇవాళ కూడా అంటే ఇవాళ సాయంత్రం కాసేపట్లో పడిన వర్షానికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తే నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలి. దయచేసి అధికారులకి తోడ్పడండి. ఎందుకంటే ఈ 2 రోజులు అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి వరుసగా రానున్న 3 రోజులు ఇవాళతో పాటు సో అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ దయచేసి బయటికి రాకుండా ఏదైనా పనులున్నా కూడా దయచేసి వాయిదా వేసుకోండి. ఈ 2-3 రోజులు గడిస్తే దాదాపు భారీ వర్ష సూచన నుంచి అయితే కొంత పెను ప్రమాదం తప్పినట్టు చెప్తున్నారు వైశాలి. అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియటం లేదు. ఇంకా ఒక 2-3 రోజులైతే పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు. మరి జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అంటే ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు చేపట్టింది? ఇప్పటికే 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి నిన్నటి నుంచి కూడా
పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా, సిడిఆర్ అధికార బృందాలన్నీ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి, ఎందుకంటే కొన్ని నీట మునిగినటువంటి బస్తీలు కూడా ఉన్నాయి. అక్కడ బస్తీల్లో ఉన్నటువంటి నాలాలు ఎక్కడికక్కడ వాటర్ కూడా స్ట్రక్ అయిపోయి నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా చూసాం. కాబట్టి అలాంటి ప్లేసుల్లో ఇప్పటికే సహాయక చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ రూట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. బస్తీలో ఉన్నటువంటి కాలువలు అవ్వచ్చు, అలాగే రోడ్లపైకి మరమ్మతులు జరుగుతున్నటువంటి రోడ్లపై కూడా నిలిచిపోయినటువంటి వాటర్ అంతా కూడా అధికార బృందం ఎప్పటికప్పుడు కూడా ఇటు ప్రజలను అలర్ట్ చేస్తూ మరొక పక్క నిన్నటించి సహాయక చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో నగర ఇటు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పనులు కూడా చేపడుతూ హైడ్రా అధికారులతో పాటు మరొక పక్క ట్రాఫిక్ అధికార పోలీసుల యంత్రాంగం కూడా ఇటు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాలో 1 వేలు పెడుతూ మరికొన్ని ఏరియాల్లో దాదాపు రూట్స్ ను కూడా క్లోజ్ చేసి ఇటు కంపెనీస్ కి కూడా ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీస్ అందరికీ కూడా అధికారులకు అలర్ట్స్ జారీ చేస్తూ రానున్న 3 రోజుల పరిస్థితిని వాళ్ళకు వివరించి దాదాపు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలి, ఇవాళ రేపు ఈ 3 రోజులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలి ఎంప్లాయీస్ కంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. సో ఏది ఏమైనా గత 2 రోజులు చూస్తుంటే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మొన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచనలు ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం ఉన్న ప్రతి ఒక్క కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఎప్పటికప్పుడు అలర్ట్స్ అంటే అధికారులకు కూడా జాగ్రత్త వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరొక పక్క హైదరాబాద్ లో కూడా సేమ్ సిచ్యువేషన్, అంటే భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో దాదాపు మనం నిన్న చూసాం వైశాలి 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం చూసాం. కాబట్టి దాన్ని మించి కూడా, ఎందుకంటే కంటిన్యూగా 3 రోజులు 4 రోజులు వర్షం ఉన్న నేపథ్యంలో వర్షపాతం కూడా ఎక్కువగా నమోదైతే కూడా పరిస్థితి ఇంకా ఏం చేయలేని విధంగా చేజారిపోతుందని ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ఇటు వాతావరణ శాఖ కూడా దాదాపు ప్రతి గంటకు ఒకసారి కూడా అలర్ట్స్ జారీ చేస్తుంది. హైదరాబాద్ కి అయితే ఇప్పటికే ఇవాళ రానున్న 2-3 రోజులు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 13-14 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టు కూడా చెబుతున్నారు వాతావరణ అధికారులు. అయితే జలాశయాలు కూడా పూర్తిగా నిండిన పరిస్థితి, మరి వీటిపై నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇప్పటికే మనం చూస్తున్నాం వైశాలి, ఇటు హిమాయత్ సాగర్ పూర్తిగా నిండు కొండలా మారిపోయింది. ఇప్పటికే 8 గేట్లను ఎత్తేసి దాదాపు 3-4 అడుగుల చొప్పున నీటిని అంటే వాటిని గేట్లు ఎత్తేసి నీటిని అయితే 3-4 అడుగుల చొప్పున అయితే బయటకు వదులుతున్నారు కదా. ఒకవేళ పరిస్థితి చేజారితే అంటే ఇవాళ కాసేపట్లో రానున్న వర్షానికి కావచ్చు, రేపటి పరిస్థితి చూస్తే వర్షపాతం ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక డెఫినెట్ గా గేట్లన్నింటినీ కూడా ఎత్తేందుకు నిర్ణయించారు. ఇప్పటికే అధికారులంతా కూడా ఇటు హిమాయత్ సాగర్, మరొక పక్క గండిపేట పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి అంటే అక్కడ ఉన్న పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. సో అక్కడ ఉన్న ప్రజలకి కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్లేసుల్లో అయితే బస్తీల్లో అవ్వచ్చు, కాలనీలో అవ్వచ్చు, అలాంటి పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇటు బండ్లగూడ, జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కూడా హిమాయత్ సాగర్ అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి గండిపేట ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిస్థితి చేజారిపోతున్న ఉద్దేశంతో అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మరొక పక్క గేట్లను కూడా ఎత్తుకుంటూ నీటిని అయితే కిందికి వదులుతున్నారు. అంతేకాకుండా ఇటు మూసి ఉగ్రరూపం దాల్చడంతో కూడా ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే భయపడుతున్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా వీళ్ళంతా రంగంలోకి దిగి అవసరమైతే బయటకు అక్కడ ఉన్న పరిస్థితులను కూడా చూస్తూ దయచేసి ఎవరు బయటికి రావద్దు, అవసరమైతేనే తప్ప అంటే అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి రావాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎగువ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భారీ వరదల నేపథ్యంలో ఇటు హిమాయత్ సాగర్ పూర్తిగా నిండిపోతున్న నేపథ్యంలో అవసరమైతే రేపు దాదాపు ఇవాళ వర్షం పరిస్థితి చూసి రేపైనా గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్.